రోజున చర్చించేదగ్గ విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ విచారణ ఎదుర్కోవటం కానీ ప్రధానంగా ఆ హాట్ టాపిక్గా మారిన అంశం. ఈ అంశానికి సంబంధించి ఈరోజు విచారణ అయితే జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ విచారణ అయితే ముగిసింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్, కార్యదర్శి మురళీధర్ ఆధ్వర్యంలో దాదాపుగా 50 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. దాదాపుగా 14 నెలల పాటు ఇప్పటి వరకు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ మంత్రులు విచారించిన కమిషన్ వారిచ్చిన స్టేట్మెంట్ను బేస్ చేసుకుని కేసీఆర్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కేసీఆర్ను 11వ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలపైనే ప్రధానంగా ప్రశ్నించినట్లుగా మనకు తెలుస్తుంది. తెలంగాణలో తాగు, సాగునీటి పరిస్థితుల్లోనూ పాటుగా భారతదేశంలో నీటి లభ్యత, వినియోగంపై కమిషన్కు మాజీ సీఎం విచారించారని సమాచారం. కాళేశ్వరంతో పాటుగా అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను పీసీ ఘోష్ కమిషన్ చైర్మన్ చంద్రఘోష్కి కేసీఆర్ అందజేశారు. కాగా కాంగ్రెస్ నాయకులను ఉద్దేశిస్తూ కేటీఆర్ తీవ్రమైన విమర్శలు చేశారు. బ్యాగులు పోసే మీకు భారతీయ ప్రయత్నాలు, భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోదని, తెలంగాణ కన్నీళ్లు తుడిచేసిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదని ట్వీట్లో వ్యాఖ్యానించారు. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం, తెలంగాణ తెచ్చింది కేసీఆర్ నాయకత్వం, తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం అంటూ రాసుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు. డిస్కులు ధ్వంసంపై విచారణ చేశారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు తిరుపతిను ఇచ్చిన స్టేట్మెంట్లను ముందు పెట్టి అధికారులు విచారణ చేపట్టారు. అలాగే ప్యారడైజ్ నుండి శామీర్పేట వరకు ఉన్న కారిడార్ భూ వివాదంపై కూడా విచారణ వేగవంతం చేశారు. ఈ విచారణలు ఎలా జరిగాయి, కేసుల్లో పురోగతి ఏమైనా జరిగినట్లేనా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చల్లో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామి గారు జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు అలాగే న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. రామ్మోహన్ గారు, ఏదైతే కమిషన్ ముందు కేసీఆర్ వెల్లడించిన విషయాలు కరెక్ట్గా వెల్లడించారని మీరు భావిస్తున్నారా? కమిషన్ అడిగిన ప్రశ్నలకి ఏ రకంగా సమాధానం చెప్పారని మీకు తెలుస్తుంది? మొట్టమొదటిగా తెలంగాణ ప్రజలందరూ ఈరోజు పూర్తిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజం అనేది బయటకు వచ్చేసింది. అక్కడ ఏం అన్యాయం జరగలేదు, అవినీతి జరగలేదు, ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కేవలం పొరపాటు వల్లనే ప్రాజెక్ట్ నష్టపోయిందనే విషయం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఏదో జరిగిపోయింది, తెలంగాణ మొత్తం మునిగిపోబోతుంది, ఇంకా రైతాంగం అంతా అన్యాయం జరుగుతున్న విధంగా దీన్ని ప్రాపగండా క్రియేట్ చేసిన తప్పితే ఇందులో ఏమాత్రం కూడా సత్యం లేదు. మనం చెప్పిన దాంట్లో పూర్తిగా కేసీఆర్ గారు గడిచిన 10 సంవత్సరాల కల వారు ఒక ప్రాజెక్ట్ నిర్మాణం, దాన్ని ఏ విధంగా పూర్తి చేసింది, ఎట్లా నిర్మాణం చేసి నిధులెక్కడి తీసుకొచ్చింది, ఎన్ని సమావేశాలు జరిగినాయి, మంత్రివర్గ ఉపసంఘం ఏం చెప్పింది, కేబినెట్ ఆ నిర్ణయం ఎట్లా ఉంది, ప్రభుత్వ నిర్ణయం ఎట్లుందంటే మొత్తం కూడా పేపర్ ప్రజెంటేషన్ ద్వారా వారికి పూర్తి నివేదిక అందజేయడం జరిగింది. ఇందులో వాళ్ళు కూడా సాటిస్ఫై అయినట్టుగా మాకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ వృద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేవలం కేసీఆర్ గారి యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిపోతున్నాయి కాబట్టి కక్ష సాధింపు చర్యలో భాగంగా మీరు ఎట్లన్నా చేసి అవమానపరిచి అబాస్ పాలు చేయాలి, నేను ఒక్కసారి జైలు పంపాలి అనే విధంగా రేవంత్ రెడ్డి గారు మొండి పట్టుదల చేసి ఈ రోజు వారిని విచారణ పిలిపించడం జరిగింది. దీంట్లో ఎలాంటి భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనాది నుంచి కూడా తెలంగాణ పైన ప్రేమ లేదు, ఈ యొక్క ప్రాంతం పైన పట్టు లేదు, వారికి ఈ ప్రాంతం పైన ప్రేమ లేదు, ఈ యొక్క తెలంగాణ ప్రజల భావోద్వేగాలు అర్థమయ్యే పరిస్థితి లేదు. ఈ ఎమోషన్ మనకు అర్థం కాదు. ఇక్కడ ఉన్న పరిస్థితి మట్టి మీద పైన, ఈ మట్టి పైన రామ్మోహన్ గారు ఇక్కడ ఒక అబ్జెక్షన్ ఉంది. రామ్మోహన్ గారు ఎంత తెలంగాణ జాతిపితగా మీరు అభివర్ణించుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తెలంగాణ రావడం జరిగింది. ఆ కాంగ్రెస్ పార్టీకి ఏమి లేదని మీరు స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? మనం ఒకసారి గమనించాలి, కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ వచ్చి ఉంటే టీఆర్ఎస్ పార్టీ అనేది పుట్టేది కాదు. మనం అదే ఆలోచన చేయాలి. మనం ఒక్కసారి గమనించాల్సింది ఏంటంటే 2 దశాబ్దాల పాటు ఉద్యమాలు నడిపించింది కేసీఆర్ గారు. నడిపించిన తర్వాత టిప్పు చోదరి పరిస్థితుల లోపల ఇక తప్పదు అనే విధంగా మెడలు వచ్చితే ఆ ఒక్క తెలంగాణ బిల్లు పైన పార్లమెంట్ ప్రవేశపెట్టి సంతకం పెట్టడం జరిగింది. అంతే తప్పితే కాంగ్రెస్ జమాన్లో తెలంగాణ వచ్చింటే అంతకుముందు బాంబే నుంచి సూరత్ విడిపోయినప్పుడు కానీ, గుజరాత్ విడిపోయినప్పుడు కానీ, మిగతా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కానీ, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వంలో
ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఏర్పడినప్పుడు కానీ తెలంగాణ రావాల్సి ఉండే. వీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తెలంగాణ ఇచ్చిన భిక్ష కాదు, ఇది పోరాడి సాధించుకున్నాం మనం. ఎట్లయితే ఉద్యమం చేసి చాలా మంది కూడా గతంలో ఉద్యమాలు చేసిరు, ఎవరు కూడా సక్సెస్ కాలేదు తెలంగాణ పైన. కేసీఆర్ గారు మాత్రమే చివరి అంకం వరకు పోరాటం చేసి సబ్బండ వర్గాలను ఏకం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి చావు నోట్ల తలకాయ పెట్టి ఇక్కడ వరకు బానే ఉంది. రామ్మోహన్ గారు పోనీ మీరన్నట్టే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఉంటే ఎప్పుడు వినండి కాంగ్రెస్ పార్టీ ఒక్క మాట మీరన్నట్టు కాంగ్రెస్ పార్టీ రామ్మోహన్ గారు ఒక మాట వినాలి. స్టార్ట్ అయినప్పుడే వదిలిపెట్టాలి. రామ్మోహన్ గారు దయచేసి ఒక మాట వినాలి. మీరన్నట్టే మెడలు వంచి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించుకున్నారు తెలంగాణ. సాధించుకున్న తెలంగాణని లాభాల్లో వచ్చిన తెలంగాణని ప్రజాసొమ్ముని దుర్వినియోగం చేస్తూ అనేక ప్రాజెక్టులు నిర్మించిన వాటిలో అవకతవకలు జరిగాయనేది కదా ప్రధాన ఆరోపణ మీ మీద. అసలు ఈ 10 ఏళ్లలో మీరు కన్నా పైసా ప్రతిదీ లెక్క కరెక్ట్గా పెట్టుంటే ప్రజలు మీకు ఈ స్థితి ఇచ్చేవాళ్ళు కాదు కదా, దాన్ని ఎందుకు మీరు మర్చిపోతున్నారు? ఇక్కడ గమనించాలి మనం. ఇందులో ఉమ్మడి రాష్ట్ర పరిపాలన జరిగినప్పుడు తెలంగాణ ఎంత వెనుకబాటు గురైందో, ఎంత ఇబ్బందులు పడ్డామో అందరికి తెలుసు. నిధులు లేక, నీళ్లు లేక, కరెంటు లేక ఎంత ఇబ్బంది పడో తెలుసు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈ తెలంగాణకు ₹1 ఏం చేసుకుంటావో చేసుకొని సవాల్ చేస్తే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ చవటను ఒక్క మాట మాట్లాడలేకపోయారు అసెంబ్లీలో. ఎమ్మెల్యే గెలిపిస్తే ఏం చేసావు అసెంబ్లీలో పోయి? రాజశేఖర రెడ్డి మోచేతులు నీళ్ళు తాగిరివి ఆ రోజు. ఎందుకు మాట్లాడలేకపోయింది? ప్రాంతం పైన ప్రేమ లేదా మరి? అర్థమైపోతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులకి తెలంగాణ పైన ఎంత ప్రేమ ఉందో ఆ రోజు తేటతెల్లం అయిపోయింది కదా. అందుకే ఉద్యమం చేసింది ఆనాడు వైఎస్. ఎప్పుడైతే ఎందుకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒక మాట ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది రామ్మోహన్ గారు, ఎందుకు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఉద్యమాన్ని స్టార్ట్ చేయలేదు, అంత బలంగా తీసుకెళ్ళలేకపోయారు? రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాతే ఆ గ్యాప్ని ఎందుకు సద్వినియోగం చేసుకో? మధ్యలో ఉన్న ఆ గ్యాప్కి ప్రధానమైన కారణం ఏంటి? అది కూడా మీరు ప్రజల ముందు ఉంచాలి. గ్యాప్ ఎక్కడ లేదు. తెలంగాణ ఉద్యమము కేసీఆర్ గారు ఒక్కరే ప్రారంభం చేయలేదు. మీరు గమనించండి, అంతకు చాలా మంది ఉద్యమాలు ప్రారంభం చేసింది. అందరూ కాడి వదిలేసిన తర్వాత కేసీఆర్ గారు గొప్ప నమ్మకంతో, గొప్ప విశ్వాసంతో తెలంగాణ ప్రజలు ఏకం చేయగలుగుతారని తీసుకుని ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క అంకం పూర్తి చేసుకుంటూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇంకొకలాగా ఉంటుండే, లేకుంటే ఒకలాగా ఉంటే ఉత్తమ మాటలు, కాంగ్రెస్ చేతగాని మాటలు అవి. రాజశేఖర రెడ్డి గారు అసలు చేజములు ఎంతమంది ఉన్నా కేసీఆర్ గారు ఉద్యమం చేసేటోళ్ళు తెలంగాణ వచ్చేది. ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు అవమానం చేసినట్టు ఆ మాట మాట్లాడితే ఒక్కసారి గమనించాలి. మన కాంగ్రెస్ ఈ మాట చెప్తే తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ గాఢంగా కోరుకున్న ప్రతి ఒక్క మేధావిని అవమానపరిచినట్టే. రాజశేఖర రెడ్డి ఉంటేందండి, ఎవరుంటేంది? ఎవరున్నా లెక్కలేదు, కాడి వదిలేదు. మనం ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ రోజు మరచంద్రారెడ్డి గారు వచ్చిన తెలంగాణలో ప్రజల యొక్క డబ్బును దుర్వినియోగం చేశారు, సరిగ్గా కట్టలేదు, ప్రాజెక్టులు సరిగ్గా కట్టలేదు అనేది కదా ప్రధాన ఆరోపణ. ఇక్కడ చూడండి, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యుత్ లైన్ల నిర్మాణం కొరకు ప్రజలకు, రైతులకు, అన్నదాతలకు వారి యొక్క జీవన విధానం మెరుగుపరచాలని, ప్రాజెక్టులు నిర్మాణం చేయాలని ఆ డబ్బులు మొత్తం కూడా ప్రాజెక్టులపై ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా జల్సా ఖర్చులు చేసి అందాల పోటీలు పెట్టలేదు. ఎక్కడ కూడా అందాల పోటీలు నిర్వహించకుండా ప్రాజెక్టులు నిర్మాణం చేసింది కేసీఆర్ గారు. నిర్మాణం చేసింది కాబట్టి అప్పు తీసుకొచ్చిన డబ్బు అక్కడ కనిపిస్తోంది, కళ్ళకు ప్రాపర్టీ కనిపిస్తోంది మనకు. దానిపైన మనం ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే ఈ అప్పులు పూడ్చాల్సి వస్తుంది. ఆ శక్తి లేక రేవంత్ రెడ్డి నాకు అప్పు పూడతలేదు, నా ముఖ్యమంత్రిని చూసి చెప్పులు దొంగతనంగా చూస్తున్నారని ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని అందాల పోటీలు పెడతాం నేరమా? అందాల పోటీలు పెడతాం నేరమా మీ దృష్టిలో రామ్మోహన్ గారు? మీరు ఇవే అందాల పోటీలు అయితే పెట్టలేదన్నారు కానీ రేసులు పెట్టలేదని అయితే చెప్పలేదు. హీరోయిన్లకి పెద్దపీట వేశారని, చిత్రరంగ పరిశ్రమలో హీరోయిన్లకే స్పెషల్గా చూశారని ఇవేం మాట్లాడతలేదు. మీరు కేవలం అందాల పోటీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కసారి వినండి, చెప్పండి. కేసీఆర్ గారు అయిన వ్యక్తి మహామేధావి. తప్పండ వర్గాలను వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రయత్నం, సినిమా రంగాన్ని, క్రీడా రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, విద్యా రంగాన్ని ముఖ్యంగా ఆలోచన చేయండి. మీరు తెలంగాణ రాక మునుపు ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రం లోపల ఎన్ని మెడికల్ కాలేజీలు ఉండేది? కేసీఆర్ గారి 10 సంవత్సరాల కాలంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఒకసారి గమనించే పరిగణలోకి తీసుకోండి. మీరు
బీసీ హాస్టళ్లు, ఎస్సీ హాస్టళ్లు, ఎస్టీ హాస్టళ్లు, మైనార్టీ గురుకులాలు పెట్టి Right. చదువుకు దూరమైన పిల్లలందరినీ పాఠశాలల్లో కాలేజీలో చేర్పించి ఉన్నత విద్యావంతులు చేస్తే ఈ రోజు రాజకీయ ఆరోపణ చేస్తారేంటంటే విచిత్రంగా ఉంది పరిస్థితి. కేజీ టు కాంగ్రెస్ పార్టీ పీజీ విద్య ఏం చేశారు? ఉచితం అని గురుకులాలు చెప్పారు, పెట్టారు. నిజంగా అందిందా అండి? కేజీ టు పీజీ విద్య ఉచితం అన్నారు, అది జరిగిందా? ఖచ్చితంగా జరిగిందంటే మీరు గురుకులాల పాఠశాలలో పోతే అర్థమవుతుంది. గురుకుల పాఠశాల పోతే గురుకుల కాలేజీ ఎన్ని అప్గ్రేడ్ అయినాయి, దానికి పీజీ ఎంత అప్గ్రేడ్ అయింది, ఐఐటీలు ఎన్ని వచ్చినాయి, బాసల దగ్గర ఐఐటీ ఎట్లా చేసినాం, హైదరాబాద్ ఐఐటీ ఎట్లా చేసినాం అనేది అందరికి 10వ తరగతిలో Right. ఉన్న ఎక్కువ Right. మార్క్ వచ్చిన పిల్లలు ఈ రోజు ఐఐటీ లో జాయిన్ చేసి Right. ఉన్నత విద్య చదివే విధంగా తయారు చేస్తున్నాం మనం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు పెరుగుకుంటా పోతున్న 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల్లో చేయని పని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసిరు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా అంగీకరించాల్సిన విషయమే. దాని లెక్కలు గణాంకాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఉంటాయి, తీసుకొని చూస్తే అందరికీ ఈ రోజు విచారణ ద్వారా ఏం తెలిసిందంటారు జనాలకి? అసలు ఏం సమాధానం చెప్పారు కేసీఆర్ గారు కమిటీ ముందు? కమిషన్ కేవలం రాజకీయ ప్రేరేపిత కుట్ర మాత్రమే. వారిని విచారణకు ఆదేశించడం, పిలవడంలో ఏమాత్రం సహేతుకం లేదు. ఎందుకంటే ఈ రోజు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళను, కాంట్రాక్టర్లను, ఆ యొక్క జియోలజికల్ సర్వే ఎవరు చేశారు వాళ్ళను, భూసార పరీక్ష జరిపిన వాళ్ళను, వాళ్ళ సైట్ లో ఎవరైతే వర్క్ చేస్తారో టెక్నికల్ టీమ్ ను వాళ్ళను పిలిచి విచారించి వాళ్ళు చెప్పిన నివేదికను కమిషన్ ప్రభుత్వానికి అందిస్తే ప్రభుత్వం బట్టబయలు చేసి ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఎట్లా మళ్ళీ నిర్మాణం జరగాలి, ఎట్లా పూర్తి కావాలి, దీన్ని వాళ్ళ ప్రజలకు ఎట్లా అందుబాటులోకి తేవాలనే విషయం కూడా వాళ్ళ టెక్నికల్ టీం దగ్గర తీసుకునేది. అవన్నీ వదిలిపెట్టి కేవలం కేటీఆర్ గారిని, హరీష్ గారిని, ఈటల గారిని, కేసీఆర్ గారిని పిలిచి ఈ ప్రభుత్వం ఏదో మోసం చేసింది, అబద్ధాలు చెప్పిందని మధ్య మూసి మారడగా చేసే పని చేస్తారు. తప్పునే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారు ఒకసారి చెప్పాలి. వీళ్ళు 20 నెలలు గడిచిపోయింది, ఏమన్నా ఒక్క ఇట్ట పిల్ల కానీ, ఒక్క తట్ట ఇసుక కానీ అక్కడ వేసి ఆ ప్రాజెక్టు దగ్గర ఒక్క తంచి సిమెంట్ అని వాడింది అక్కడ రిపేర్ చేయడానికి. ఎందుకు వాడలేదండి? మరి టెక్నికల్ టీం నిలిపేయండి. ఎందుకు అందాల పోటీలు అమెరికా నుంచి ఎక్కడి నుంచి దేశాల నుంచి ఒక రోజు 30 లక్షల రూపాయలు నగరాలు ఇచ్చి పంపించారు రేవంత్ రెడ్డి గారు. మరి అక్కడ పోయి ఎన్ని రిపేర్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని ఒక ఎస్టిమేషన్ కూడా అయిపోయాడు ఇంతవరకు. మరి కనీసం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుజనం ఉన్న ఈరోజు చాలా మాట్లాడుతున్నారు. రైట్ రామ్మోహన్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ గారు, ఏదైతే కమిషన్ ముందు హాజరైన కేసీఆర్ వెలువరించిన విషయాల గురించి కానీ, లేదంటే ఈ కమిషన్ ద్వారా తద్వారా సమస్య పరిష్కరించబడే అవకాశం ఉందంటారా? ఆరోపణలు ఎదుర్కొన్న కేసీఆర్ ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? మొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది లక్ష్మీ గారు, మీకు అట్లాగే పెద్దలు గారికి అట్లాగే మిత్రులు సెక్టర్లో కూడా చాలా వరకు మన మీడియా వాస్తవాన్ని విషయాలు బయట అఖిల అట్లాగే మన మీడియా కొత్త నేను చూసాను. సమన్లో ఏమన్నది, కేసీఆర్ సాక్షిగా పిలిచారు, ఆయన అవినీతి ఆరోపణ చేసిండు, లేకపోతే ముద్దాయిగా వెళ్ళలేదు. అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కేసీఆర్ గారిని సాక్షిగా పిలిచారు అంటే ఈ మొత్తం విషయంలో ఇట్లా అన్నారు, వాడు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, మీరు మాజీ ముఖ్యమంత్రికి ఏం చెప్తారు దీని మీద అని పిలిచారు. 20 ప్రశ్నలు అడిగారు. 20 ప్రశ్నలకు సమాధానం చెప్పారు కదా వాళ్ళు. అందుకని ఫస్ట్ చాలా మన మీడియా వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏమిటి, ఒక మేడిగడ్డనేనా, తర్వాత అన్నారమేనా, ఈ 3 బ్యారేజీలేనా, మరి మిగతా ఆయన ఉన్నాయా లేవా? నేను ఒకసారి నా ఉద్దేశం అంటే మీడియా వాళ్ళందరూ కూడా మొదటి నుంచి మేడిగడ్డ నుంచి మొత్తం ఇవన్నీ పైపులు అవుతా ఆఖరికి కొండపచ్చవ సాగర్, నిన్న కాక మొన్న మన గంధమాల రిజర్వాయర్ కు మన శంకుస్థాపన చేశారు కదా మనకి మన రేవంత్ రెడ్డి గారు. అది బస్వాపూర్ దాకా చూడాలి. కేశవాపూర్ అని ఇక్కడ దగ్గరనే ఉంటుంది మనకు, అది ఇంకా మొదలు కాలే. హైదరాబాద్ కు 20 టీఎంసీల తాగునీరు, 10 తాగునీరు, 20 పరిశ్రమ వచ్చే దానికి అది కూడా చూడాలి మనకి. ముందు కానీ అంటే సమగ్ర నష్టం చెప్పడం. కాళేశ్వరం అంటే మేడిగడ్డ కూలిపోయింది, కూలింది, అయిపోయింది. ఇంకా పిచ్చిగా ట్రీట్మెంట్ ఇస్తుంటే రాజకీయ పార్టీలు అట్లాగే ఉన్నాయి, మీడియా కూడా అట్లాగే ఉంది అంటున్నా. దయచేసి ఈ మొత్తం ఈ ప్రాజెక్టు మొత్తం లింకులు 16 లింకులు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. నెంబర్ 1. రెండవది, తెలంగాణ ఉద్యమ అస్తిత్వ పోరాటాన్ని ప్రతిసారి జాతీయ పార్టీలు 2 ఆలోచించారు. ఆంధ్ర కాంగ్రెస్, ఇవాళ బీజేపీ 2 కూడా. నేనేమంటున్నానంటే కేసీఆర్ పుట్టక ముందు ఉద్యమం ఉన్నది, చెప్తున్నాను. కేసీఆర్ పుట్టక ముందు ఆయన 54 వచ్చింది, 52, 53లో పాపిరెడ్డి గారికి మన బాగా తెలుసు. పాపిరెడ్డి గారికి
52 సిటీ కాలేజ్ ముందర 6 చనిపోయారు. జయశంకర్ గారు ఆనాడు వరంగల్ నుంచి వస్తూ బస్సు ఫెయిల్ అవుతుంది, పొనుగలు జిక్కిపోయారు. నేను ప్రాణం పోతే బాగుంటుండే ఆనాడే బతికుండి పోగా అనిపిస్తున్నాను ఆయన 52 ముఖ్య నిబంధనలకు వ్యతిరేకంగా ఇట్టి సాంబార్ ఉద్యమం అని అంతకుముందు తెలంగాణ సాయుధ భూమి కోసం బుద్ధి కోసం వస్తుందండి. ఎక్కడ గమనించకుండా కేవలం కేసీఆర్ 10 లక్షలు 5 లక్షలు మాట్లాడుతున్నాం అంతా కూడా. తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని అవమానించడం చేస్తుంది. ఆనాడు ఇడ్లీ సాంబార్ గోప్యా కంటే కేంద్ర వ్యతిరేకం కాదు. మదరాసి 5,000 మంది మదరాసి ఉద్యోగులు ఇక్కడ పనిచేస్తూ ఆనాడు మున్సిపల్ తుంగలో వచ్చి తూటు వస్తుంటే లక్నో ఉర్దూ హైదరాబాద్ తెలంగాణ భాష లాంటిది ఉర్దూ, అదే ఆంధ్ర భాష లాంటిది ఏమో లక్నో ఉర్దూ వ్యతిరేకంగా పోరాటం చేస్తే 6 రూపాయలు పక్కన ఆగలేదు. 69 విద్యార్థులు మిగతా మన పార్టీ తరఫున ఉద్యోగం చాలా పెద్దవాళ్ళు. 69లో జై తెలంగాణ ఉద్యోగం కేవలం స్ట్రీట్ బైట్ స్టేట్ బైట్ కాదు. కానీ ఏమైంది, చాలా అడుగుతుంది చచ్చిపోయినరు. అట్లాగే మొత్తం అణచివేయబడ్డది. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి వాళ్ళ వెంకయ్య నాయుడు ఆనాడు కేంద్ర ఉద్యమంలో కార్యకర్త నాయకుడు. అట్లా అక్కడ పోయింది. పోగానే ఏమైంది, ఆశలు అత్యాశలు అయిపోతే విద్యార్థులను ఉపాధ్యాయులు ఉద్యమానికి రాజకీయ నాయకులు పీరుమని పుట్టిన పుట్టలో పాములు వచ్చినట్టు వచ్చి మదన్ మోహన్ మల్లికార్జున అందరూ వచ్చే చేసేదానికి అక్కడ 11 సీట్లు ప్రజలు గెలిపిస్తే బీసీఎస్ తరఫున 11 పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే తాకట్టు పెట్టి ఢిల్లీకి గుజరాత్లై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పోయిండు జనార్దన్. కాంగ్రెస్ పార్టీ ద్రోహం కాదు. 91లో బెల్లి లలిత చేస్తారు. ఈ అందరం ఒక మీటింగ్ పెట్టాం. చాలా పెద్ద వర్షంలో కూడా ప్రజలు వేయడానికి మంచి పరిస్థితున్నారు. విజయంతో గంపేసి అడిగారు. కానీ ఆనాడు మరి బలిదేశ ఉద్యోగం మంది కాదు. మన తెలంగాణ ఉద్యమకాలతో ఉంటాయి. 91 భువనగిరిలో 91 నుంచి 2001 దాకా ఏం జరగకుండా తెలుగుదేశంలో చదువు మంత్రిగా తర్వాత రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఆయన చాలా మంది అవమానిస్తారు. ఆయన పదవి రాకపోతే బయటపెట్టినాడు. నిజమే కావచ్చు. కానీ తెలంగాణ అస్తిత్వం గొప్ప గట్టి కోచ దొరికినా దాన్ని ఎంబడి తిరిగాను తప్ప ఏమని ఒకటి అందరికీ తెలంగాణ వస్తుంది. ఇప్పుడు అందుకని కేసీఆర్ గారు 2001 పార్టీ పెడితే 2001 నుంచి రాజశేఖర రెడ్డి మధ్య నచ్చిపోయినారు. రాజశేఖర రెడ్డి ఏమిటి అర్థం కానీ రాజశేఖర రెడ్డి గొప్పగా చెప్పి మాట్లాడుతున్నాను. మనం రాజశేఖర రెడ్డి ఒక ముఖ్యమంత్రి మాత్రమే. ఆయన ఉద్యమానికి కుంపులేడు ఏంటండి స్పష్టం చెప్తాను. ఆయన చనిపోయినాకనే వచ్చి చనిపోకపోతే రాకపోతే చనిపోకపోతే కూడా ఏమంటారు దాన్ని బజార్ నిర్ణయించి తెచ్చుకునేవాడు తెలంగాణ ప్రజలు. సమస్య లేదు. చనిపోయిన వచ్చింది లేకపోతే సమైక్యాంధ్ర ఉండేది అంటే దుర్మార్గం అంటున్నాను, తప్పు అంటున్నాను. మన రాజశేఖర వచ్చేదానం 2009 ఎన్నికలు 2009 ఎన్నికలు ఆయన ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఉన్నా లేకున్నా అది కాదు సార్ టాపిక్. అది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చింది కదా. కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ ఇచ్చింది కదా. దీనిలో కాంగ్రెస్ పార్టీది ఏమీ లేదు. మొత్తం కేసీఆర్ తీసుకొచ్చారు. దాని గురించి మాట్లాడేది లక్ష్మీనాథ్ గారు. అదే నేను చెప్తాను రామ్మోహన్, నేను చెప్తాను. ఇప్పుడు సమస్య అదే, మీడియాతో సమస్య అది. నేను ఏమంటున్నానంటే ఇచ్చింది అంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయారు స్వాతంత్రాన్ని 45లో 2వ ప్రపంచ యుద్ధం రావడం వల్ల ఇప్పుడు ఎక్కడ పెట్టిపోయింది. ఇప్పుడు మన సంక్రాంతి రావడం వాడు ఇచ్చింది కదా. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర పోయి మనము అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మీరు బ్రిటిష్ వాళ్ళతో పోలుస్తారా? ఖచ్చితంగా నేను చెప్తాను వినండి. అందుకని తెలంగాణ అస్తిత్వ పోరాటం ఎటువంటే ఇక దేశంగా ఉన్నది తెలంగాణ. హైదరాబాద్ స్టేట్ ఒక దేశం, ఎయిర్పోర్ట్. ఏ బ్రిటిష్ వాళ్ళు ప్రజల కోసం పోరాడారు? ఎస్ రామ్మోహన్ గారు, మీ మాటల్లో ఆయన మళ్ళీ వస్తాం మీ దగ్గర. చెప్పండి. నేను ఏమంటున్నా అంటే ఎందుకు నేపథ్యం చెప్తున్నా అంటే ఇచ్చిందంటే ఇంకొక తప్పని పరిస్థితికి వచ్చింది. 2 జాతీయ పార్టీ అన్యాయం చేసిన తెలంగాణ. ఆనాడేమో 3 రాష్ట్రాలు ఇచ్చి వాళ్ళు ఒక తీర్మానం కాకినాడ చేసిన బీజేపీ ఏంటి 2 రాష్ట్రాలు ఇస్తారా? ఒక ఓటు 2 రాష్ట్రాలు ఏమైంది? ఎందుకు చేయండి? వాళ్ళేం కాకపోతారు, వీళ్ళేం కాకపోతారు. తెలంగాణ ద్రోహం చేస్తారు 2 జాతీయ పార్టీలు. ఇద్దరం మేము తెచ్చుకున్నాము. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఒక టూర్ మాత్రమే, ఒక పనిముట్టు మాత్రమే. టీఆర్ఎస్ పార్టీ ఒక పనిముట్టు మాత్రమే. కానీ స్టేట్ ఫైట్ తీసుకొచ్చి తెలంగాణ చెప్పుకున్నాం. నేను ఒక మాట చెప్పుకుంటాను. కేసీఆర్ సమర్పిస్తున్నాను. మొదటి 5 ఏళ్ళు మునుగు ప్రకారం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మన కాళేశ్వరం, రైతు బంధు ఇవన్నీ రక్త తాగి 2 5 ఏళ్లలో కేసీఆర్ అహంకారం పెట్టింది, అవినీతి పెరిగింది. దానివల్ల ప్రజలు ఎక్కడొచ్చారు అక్కడ కాల్చి వాటర్ పెట్టారు. ప్రజలు కూడా పెట్టారు.
ఇప్పటికైనా నేను ఏమంటున్నానంటే మాట్లాడితే 8 లక్షల అప్పు 7 లక్షల కోట్ల అప్పులు కూడా 3 రకాల అప్పులు ఉన్నాయి. ఒకటి కార్పొరేషన్ అప్పులు, ఒకటి బడ్జెట్ అప్పులు, ఒకటి ఏమో గ్యారంటీ అప్పులు, అప్డేట్ ప్రాజెక్టు. నేనేమంటున్నాను, ఇప్పుడు అప్పు చేయకుండా గవర్నమెంట్ 1,60,000 కోట్ల అప్పు చేసి సంవత్సరం నడదాను ఈ ప్రభుత్వం కదా. ఏమంటున్నానంటే చాలా వరకు తెలంగాణ అత్యుత్త పోటీ నమ్మకానికి వాడు ఇచ్చిండు వీళ్ళు తెచ్చుకుంది, వాడు ఇచ్చిండు వీళ్ళు తెచ్చుకున్నాడు. ఇది సరైనది కాదంట. తెలంగాణ మునుగు ప్రకారం పోతుంది, అభివృద్ధి పెట్టుకుంటున్నది. దానికి మనం కించబడుతుంటే అప్పు పెట్టే కొత్త తెలంగాణ గుణాన్ని పోయిందని ఎవరు కాదు, పెట్టుబడి పెట్టారు. ఇప్పటికీ అభివృద్ధి పథంలో తెలంగాణ, కాంగ్రెస్ లో కూడా అభివృద్ధి పథం తెలంగాణ ఉంది. కొంచెం ఆవేశంగా మాట్లాడినా నేను చెప్తున్నా, వాస్తవాలు చెప్తున్నా రమేష్ గారు. మీడియా అట్లా అర్థం చేస్తూ 2 రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రైడ్ నాశనం చేస్తున్నాయి. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత, ఆయనతో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే అండి. వెంకటస్వామి గారు, నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి. వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చిందేమీ లేదు, బలవంతంగా తెలంగాణ ప్రజలే తెచ్చుకున్నారు, కానీ ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి పరిస్థితుల్లో లేదని రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు చెప్పారు. దాన్ని పునరుద్ఘాటించారు రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు. ఈ రోజున కేసీఆర్ గారు ఈ రోజు అదే చెప్తున్నా ఈ రోజున కేసీఆర్ గారు విచారణకి హాజరయ్యారు. ఈ విచారణకు హాజరవడం ద్వారా ప్రజలకు మరొకసారి తెలిసిపోయింది ఎటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు అని చెప్పి బీఆర్ఎస్ రామ్మోహన్ గారు చెప్తున్నమాట. మీరు రియాక్ట్ అవ్వండి. సరే, విచారణ జరుగుతున్న సమయంలో అవినీతి జరిగిందా జరగలేదా అనేటువంటిది నేను కానీ రామ్మోహన్ రావు గారు కానీ మీరు కానీ కంక్లూజన్ ఇవ్వలేము. ఎందుకంటే ఇట్ ఇస్ అండర్ గోయింగ్ ప్రాసెస్. అంటారు ఆరోపణ జరిగింది, దానికి ఆధారాలు సేకరించి ఉన్నారు, దానికి సంబంధించినటువంటి టెక్నికల్ గా కానీ లేకపోతే రిమైనింగ్ పార్ట్ అవన్నీ కూడా విచారణ కమిషన్ జరుగుతుంది. ప్రీమోపీసియా లేకుండా, అంటే ప్రాథమిక ఆధారం లేకుండా జ్యుడిషియల్ కమిషన్ విచారణ నేను అనుకుంటున్నా. నాకున్న నాలెడ్జ్ ప్రకారం రామ్మోహన్ రావు గారికి తెలుసు, అడ్వకేట్, నేను కూడా అడ్వకేట్, నాకు కూడా కొంత నేను భావిస్తున్నా. విచారణకు పిలుస్తున్నానంటే దానికి ప్రాథమిక కొన్ని సాక్ష్యాలు దొరికినప్పుడు విచారణకు పిలుస్తారు. దాంట్లో అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ప్లస్ అదే రకంగా కట్టినటువంటి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికిప్పుడు కేసీఆర్ అభిప్రాయంగానే ఇక మొత్తం అయిపోయింది, ఇంకా దాంట్లో అవినీతి లేదు లేకపోతే దానికి సంబంధించి లేదనేటువంటిది కన్క్లూజన్ రావడం అనేటువంటిది తొందరపాటు చర్య నడుస్తుంది. దాన్ని మనం వెయిట్ చేసుకుంటే ఒక అంశం. ఇంకా రెండవ అంశము తెలంగాణ సాధనలో తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మాల గోపాలము పాల్గొన్న కారణంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. నేను తెలంగాణ ఇచ్చినటువంటి సమయంలో సోనియా గాంధీకి సంబంధించి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను ఒక మాట చెప్పాను సార్. నేను దాన్ని రిపీట్ చేస్తాను. స్ట్రాంగ్ లీడర్ ఇందిరా గాంధీ, బట్ వీక్ డిజైర్. స్ట్రాంగ్ లీడర్ బట్ వీక్ డిజైర్. వెంకటస్వామి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. అది కనెక్ట్ కావట్లేదు, ఒకసారి రీకనెక్ట్ అవుతారా మీరు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. పాపిరెడ్డి గారు, రైట్. రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు, ఏంటి ప్రభాకర్ రావు గారు కూడా విచారణకు హాజరయ్యారు, అయితే జడ్జి ఏదో లీవ్లో ఉండటం వల్ల ఏదో మొత్తానికి మళ్ళీ వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆయన విచారణ ఏ రకంగా చూస్తారు? పోనీ కేసీఆర్ విచారణ చూశారు, ప్రభాకర్ రావు గారి విచారణ ఏ రకంగా చూస్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? బిఆర్ఎస్ రామ్మోహన్ గారు. అదే హలో, వినిపిస్తుందా అండి? యా, వినబడుతుంది. ప్రభాకర్ రావు గారి విషయం చాలా రోజులుగా నడుస్తుంది కాబట్టి పోలీస్ యంత్రాంగం వల్ల దానిపైన వాళ్ళు సపరేట్ గా పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇక్కడ పిలిపించారు కాబట్టి అది పోలీస్ యంత్రాంగం చట్టపరంగా ఏం జరగాలో ఆ పని జరుగుతా ఉంది. దాంట్లో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. దాని గురించి కూడా పెద్దగా మేము కామెంట్ చేసేది ఏం లేదు. ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయ్యి జైలులో పోయించినారు. సంవత్సరం తర్వాత వాళ్ళు బెయిల్ కూడా రావడం జరిగింది. మరి ప్రభాకర్ రావు గారు ఏం చెప్తారనేది పూర్తిగా వారు వ్యక్తిగతించే మరి అక్కడ ఏం జరిగింది, ఎవరేం చేశారని వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ కింది అధికారులు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రభాకర్ రావు గారు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మీరు గడ్డపదంగా చెప్తారా? నేను అదే చెప్తున్నాను. కింది అధికారులు ప్రభాకర్ రావు గారు మా ఉన్నత బాస్ ఆయన కాబట్టి ఆయన చెప్పిన పని మేము చేసామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇందులో తప్పించుకోవడానికి ఎవరు రాజకీయ నాయకుల పైన ఒకవేళ వీరు పేరు చెప్పినా అది ఎట్లా రుజువు కాని పరిస్థితి. ఎందుకంటే ఈ యంత్రాంగం ఆర్డర్ ఇచ్చేది ఎవరు చేసేది అనేది ఎవరైతే ప్రభుత్వ అధికారులుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఓరల్ గా కానీ లేకపోతే రాతపూర్వకంగా కానీ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఆర్డర్ బట్టి కింద అధికారులు పనిచేసారు. ఈ రోజు వాళ్ళు ఎందుకు ఇరికిపోయినారంటే ఈయన ఓరల్ గా ప్రభాకర్ రావు గారు ఓరల్ గా చెప్పినారు. వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి చేసే పని కన్నా ఎక్కువ పని చేసారు. అది అబాస్ పాలు అయిపోయింది. మరి అందులో వాళ్ళ పొరపాట్లు కొన్ని ఉన్నాయి. చేయాల్సిన పని చేయకుండా వాళ్ళు సొంత పని కూడా చేసుకున్నందుకు ఈ రోజు చట్టం ముందు దోషులుగా వాళ్ళు నిలబడాల్సి వచ్చింది. కామన్ గా ఇంతకుముందు ప్రభుత్వాలు చెప్తే మేము కూడా రెగ్యులర్ గా అప్పుడప్పుడు కొన్ని ప్రభుత్వం అవసరం దృష్ట్యా కొన్ని ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి వస్తుంది. అది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ కొంతమంది పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మనం వీరేమన్నా ఎక్స్ట్రా యాక్టివిటీ చేసినందుకు మరి ఈ రోజు నేరాలు అందులో చేసే అవకాశం ఉందో మరి చేసి జరిగింది అనేది తర్వాత ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అందులో మరి దాంట్లో ప్రభాకర్ రావు పాత్ర ఎంత ఉంది, ఎంతమందితో చేయించిండో, వీళ్ళే ఉన్నారా ఇంకెవరు ఉన్నారా అనేది ప్యారడైజ్ దగ్గర నుంచి శామీర్పేట వరకు ఉన్న కారిడార్ ఏదైతే ఉందో భూ విచారణ గురించి ఏం చెప్తారు మీరు? ఆ విషయం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ చెప్పాలి ఏం జరిగింది అనే విషయం. దానిపైన మేము మాట్లాడే విషయం కాదు ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం క్లియర్ కట్ గా అక్కడ ఏం జరిగింది అనేది చెప్తే మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. రైట్, మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కనెక్ట్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. పాపిరెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు? వినబడుతున్నది, మాట్లాడండి. ఎస్, పాపిరెడ్డి గారు, కేసీఆర్ గారు విచారణకి హాజరయ్యారు. కమిషన్ ముందు ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. తద్వారా ఆయన ఎటువంటి ఏమీ చేయలేదని ఒక క్లియర్ కట్ వచ్చేసిందని చెప్తున్న బీఆర్ఎస్ రామ్మోహన్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? అదేవిధంగా ప్రభాకర్ రావు గారు ఇది కూడా విచారణ చేయడం జరిగింది. ఎంతవరకు అది ముందుకు వెళుతుందని మీరు భావిస్తున్నారు? ఇక కారిడార్ విషయంలో ప్యారడైజ్ దగ్గర నుంచి శామీర్పేట వరకు ఉన్న భూ వివాద విచారణ గురించి ఏం చెప్తారు ప్లీజ్? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, అందరూ ప్యానల్ మెంబర్స్ అందరు కూడా నమస్కారం. ఒక విషయం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం దాని ఎంక్వైరీకి అటెండ్ కావడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ కొన్ని ప్రశ్నలు అడిగింది. ప్రశ్నలకు ఆయన దగ్గర ఉన్న సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన సమాధానాలు ఇచ్చినంత మాత్రాన కేసు అయిపోయింది, లేకపోతే కేసీఆర్ చెప్పింది వాస్తవం అని అనుకోవడానికి ఎందుకంటే ఎంక్వైరీ కమిషన్ అన్నది ఫైనల్ కాబట్టి ఈ కేసీఆర్ గారు ఇచ్చిన వివరణ కానీ సమాచారం కానీ సమాధానాలు కానీ వాళ్ళు క్రోడీకరించుకుంటారు, అన్ని కూడా మళ్ళీ వెరిఫై చేసుకుంటారు. అవసరమైతే మళ్ళీ పిలిచి కూడా మళ్ళీ అనడానికి అవకాశం ఉండదు. కాబట్టి కేసీఆర్ గారు తప్పు చేసినని అన్నాడు, ఆయన నేను కరెక్ట్ చేసినని చెప్తాడు. అయితే ఇక్కడ విషయాలు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2023 ఒక 3-4 నెలల ముందే ఈ మేడిగడ్డ ప్రాజెక్టులో ఒక 5-6 పిల్లర్స్ కుంగిపోవడం జరిగింది. అది ఎందుకు కుంగిపోయింది, ఏం పోయింది అన్నది ఇప్పుడు టీఆర్ఎస్ ఎంత చేస్తున్నది. ఒక పిల్లర్ను కూడా వీళ్ళు రిపేర్ చేసే శక్తి లేదు. ఒక పిల్లర్ 2 పిల్లర్ కాదు, మొత్తం ప్రాజెక్టు విషయం కాబట్టి ఆ ప్రాజెక్టు విషయంలో ఆ సమస్యలు ఏ విధంగా ఉంటే ఏ విధంగా దాన్ని ట్రై చేయాలన్న దాని మీదే ఉంటుంది. కాబట్టి ఈ ఓపెన్ ఛాలెంజింగ్ ఇవాళ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడాడు, ఒక పిల్లర్ కూడా మీకు రిపేర్ చేసే శక్తి కాంగ్రెస్ లేదని. ఇవన్నీ కాదు, నేను ప్రజలతో మాట్లాడుతున్నా.
అది 1,40,000 కోట్ల ప్రాజెక్టు, అది ఒక 3-4 ఏళ్ళ పనికి రాకుండా పోయిందంటే అది తీవ్రమైన విషయం. తెలంగాణ ప్రజలకు సంబంధించి అంత పెద్ద మొత్తం వాళ్ళు 20 సంవత్సరాలు ఏమేలు సంవత్సరానికి 11 నుంచి 12,000 కోట్లు కట్టాలి. కాబట్టి ఇది ఆషామాషి విషయం. ఇది కేసీఆర్ సొంత వ్యవహారం కాదు, కాంగ్రెస్ సొంత వ్యవహారం కాదు, ఇది తెలంగాణ ప్రజల వ్యవహారం. కాబట్టి నిజంగా ప్రాజెక్టులో ఏం జరిగింది అనేది వాస్తవాలు రాబట్టి ఈ కమిషన్ ఇంకా చాలాసార్లు కూర్చుండాల్సి వస్తుంది, చాలా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. అంతిమంగా అది రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే ఫైనల్ కేసీఆర్ తప్పున్నదా, కేసీఆర్ అది టీఆర్ఎస్ తప్పున్నదా కానదా, ఇలా రాజకీయాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఫైనల్ గా ఆయన రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే వస్తాయి. కాబట్టి అప్పటి వరకు కూడా మనం ఏం మాట్లాడినా కూడా అది పార్టీజాన్ అంటే కొందరు కేసీఆర్ సపోర్ట్ చేయొచ్చు, కొందరు కాంగ్రెస్ సపోర్ట్ చేయొచ్చు, కానీ వాస్తవాలు నా ఉద్దేశంలో ఒక సిట్టింగ్ తోనే రావు. ఇవాళ కేసీఆర్ చెప్పిన తర్వాత మళ్ళీ కమిషన్ మళ్ళీ రివ్యూ చేసుకుంటుంది. రివ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం అడగాలో జరుగుతుంది. కాబట్టి అక్కడి వరకు మనం వెయిట్ చేయాలి. ఒకటి ప్రభాకర్ రావు విషయంలో ఈ ఫోన్ ట్యాపింగ్, హలో వినబడుతున్నదా? హలో హలో ప్లీజ్ కంటిన్యూ సార్, వినబడుతుంది, కంటిన్యూ. అయితే ఈ ప్రభాకర్ రావు విషయంలో జరుగుతున్నది ఏంటంటే, ప్రభాకర్ రావు 2 ఏళ్ళు అంటే దాదాపుగా ఎలక్షన్స్ ముందే ఎలక్షన్ రిజల్ట్స్ అయిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ రెడ్ కార్నర్ లుక్అవుట్ ఇచ్చిన తర్వాత విధిలేని పరిస్థితులనే ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావడం జరిగింది. దాన్ని ఇక్కడ తప్పించుకోవడానికి పాపిరెడ్డి గారు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఈ కేసీఆర్ విషయంలో కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, తీవ్ర విమర్శలు చేశారు. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచి కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదని ట్విట్టర్లో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం, తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం, తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం అంటూ ఆయన కామెంట్ చేశారు. ఎలా చూడాలి ఈ కామెంట్ని? లక్ష్మణరాజు గారు, కేటీఆర్ అంతకన్నా వేరే విధంగా ట్వీట్ చేస్తారని మనం అనుకోవడానికి వీళ్ళు ట్వీట్ చేస్తాడు. అది పక్క రాజకీయం అని ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మేయచ్చు, రేవంత్ రెడ్డి దొంగే కావచ్చు, ఓటుకు నోటు కేసులు నిందుంటే రేవంత్ రెడ్డిని నాట్ వంట నేనే సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి గొప్ప వ్యక్తి, రేవంత్ రెడ్డి గొప్ప ఇష్యూ అది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి కాదు, ఇవాళ హాజరైంది ఎవరు? చంద్రశేఖరరావు గారు. ఇప్పుడు అదేం జరుగుతుంది? ఎవరు బ్యాగులు మోసినారు, ఎవరు ల్యాండ్లు కబ్జాలు చేసినారు, ఎవరు జరిగింది అన్నది అవన్నీ రాజకీయంగా వాడుకుంటారు. కానీ ఒకటేంటంటే ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలలో విషయం తప్పుదో పట్టించుకోవడం కోసం తెలంగాణ వెంకటస్వామి గారు కూడా తెలుసు. తెలంగాణ 3 కోట్ల యొక్క త్యాగ పోరాటాల ఫలితంగానే తెలంగాణ వచ్చింది. లేదు, కాంగ్రెస్ కూడా రాలేదు. అది తెలంగాణ ప్రజల యొక్క నిరంతర పోరాటం. దాన్ని ఎవరు క్లెయిమ్ చేసినట్లయితుంది, టీఆర్ఎస్ క్లెయిమ్ చేసి ఎవరు చేసినా తప్పవుతుంది. ఈ ప్రజలలో భాగంగానే టీఆర్ఎస్ ఉన్నది, ప్రజలలో భాగంగానే కాంగ్రెస్ ఉన్నది, ప్రజలలో భాగంగానే అందరు ఉన్నారు. కాబట్టి అందరు కొట్లాడారు కాబట్టి అది వచ్చింది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ పట్టుకొచ్చిండు అంటే, ఇప్పుడు రామ్మోహన్ గారిని ఒక విషయం ఉంటుంది, కేసీఆర్ తెలంగాణ పట్టుకొచ్చిండు, తెలంగాణను ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, అప్పులు చేయొచ్చు, ప్రాజెక్ట్ పాడు కావచ్చు, కూడా ఏం తెలియదు అది చెప్తే ఇవన్నీ తప్పైతే. రేవంత్ రెడ్డి గొప్పడే నేను అంటే, రేవంత్ రెడ్డి పక్క పెట్టండి, కానీ మీ పరిపాలనలో మీ జరిగిన కాంగ్రెస్ కూడా బాధ్యత వహిస్తుంది. కాంగ్రెస్ తప్పు చేస్తే కాంగ్రెస్ కూడా బాధ్యత వహిస్తుంది. రాబోయే ఎన్నికలలో దానికి మూల్యం కూడా చెల్లిస్తారు వాళ్ళు. కాబట్టి ఇవి కాదు, ఇవి తప్పుదోరని పట్టించే విషయాలు. కాబట్టి అటు ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇటు కాళేశ్వరం కానీ, లేకపోతే జేబీఎస్ నుంచి వెళ్ళి షాంబేరిపేట ఇవన్నీ ఇవి ఎంక్వైరీ ఎంక్వైరీ కమిషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఫైనల్ గా ఏ రిపోర్ట్స్ ఇస్తారు, ఆ రిపోర్ట్ లో ఏ అంశాలు పేర్కొంటారు, వాళ్ళ ఆధారాలు ఏం చూపెడతారు, దాని తర్వాతనే మనం ఏదైనా విషయం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ అప్పటి ఈ రకరకాల ఊహాగానాలు ఎవరు సపోర్ట్ చేసుకునేది వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. కానీ కేసీఆర్ ఇవాళ ఒకరోజు అటెండ్ అయినంత మాత్రాన ఆ కాళేశ్వరం ఎంక్వైరీ కాలేదు. కాళేశ్వరంలో ఇప్పటికి కూడా సమస్యలు అట్లాగే ఉన్నాయి. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి వస్తుందా లేదనేది కూడా ఏ నిపుణుడు కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఇవన్నీ తీవ్రమైన విషయాలు, వీటికి సమాధానాలను మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. రైట్ పాపిరెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం రామ్మోహన్ గారితో మాట్లాడదాం, బండారు రామ్మోహన్ గారితో.
రామ్మోహన్ గారు ప్లీజ్ ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఇక్కడ ఏమైనా అని తెలుస్తుంది సార్ ఇప్పటిదాకా చెప్పేసి నేను ఏమంటున్నానంటే మాపిరెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేసి వారు డిపార్ట్మెంట్ కు హెడ్ గా ఉంటున్నారు. రేపు పొద్దున అక్కడ ఏదైనా ఫిర్యాదు చేస్తుంది అనుకోండి, ఆ ఫిర్యాదు మీద కట్టలు పట్టుకొని సంకలు పెట్టుకొని రమ్మంటే పోతాడు ఆయన. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ ఉంది, కాయిదాలు అక్కడ ఉందా, కాయిదాలు చూసుకోండి అంటాడు. నేను ఏమంటున్నాను, రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు ఎట్లా కాగితాలు ఉంటావు, వీళ్ళు పట్టుకొని పోతున్నారంటే ప్రభుత్వం దగ్గర కాగితాలే తీసుకొని పోతున్నారు, లేకపోతే కార్డు తీసుకొని పోతున్నారు, ఆన్లైన్ ప్రభుత్వం ఉంది అంటే తీసుకొని పోతున్నారు. నేను ఒక మాట చెప్తాను, నేను కేసీఆర్ని సమర్థిస్తలేను, నేను లీగల్ గా విషయాలు చెప్తున్నాను. ఒక ప్రభుత్వం మారినంత ప్రభుత్వ విధానాల మీద ఎంక్వైరీ జరుగుతుంటే ఏ ప్రభుత్వం నిలబడదు, ప్రభుత్వం ఉండే ఉండదు. అవినీతి మీద జరగాలి. ఉదాహరణ ఏమన్నా బదులు చెప్తున్నాం, కాళేశ్వరంలో అవినీతి జరిగింది. 5 ఏళ్ల తర్వాత కాళేశ్వరంలో ఒక ఎన్ఈసి ఇంజనీర్ వస్తే 200 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. ఇంకా ఎంత ఉండదని అడుగుతున్నా, ప్రజాపాలన దుర్వినియోగమై దీన్ని రాజకీయ ప్రేరిత కమిషన్ గా మార్చి వాళ్ళు మొత్తం అంతా ఆగం చేసి కాళేశ్వరం కులేశ్వరం అని చెప్పి చేస్తున్నారు. అయ్యా నేను ఆ ప్రాంతానికి చెందిన మీరు కూడా తెలుసు గారు, మేడిగడ్డ నుంచి 3 బ్యారేజీలు కొత్తవి, మిగతాదంతా 13 ప్యాకేజీ పాతవి, 6 పాత ప్యాకేజీ ఏది కొత్తది కాదు. ఇవాళ కాళేశ్వరం అంటే మేడిగడ్డనే చిత్రీకరిస్తున్నారు. మేడిగడ్డ కాదు కాళేశ్వరం అంటే. మీరు వెల్లంపల్లి నుంచి మొదలుపెట్టి కింది దాకా కొండపోచమ దాకా నిర్వహణ సంగతి ఏంటి, ఆన్లైన్ సంగతి ఏంటి, పబ్లిక్ సంగతి ఇవన్నీ 1,00,000 కోట్లు లేవా? 1,40 అంటున్నారు. మళ్ళీ గమనించంటే మనం కూడా రాజకీయ పార్టీ లాగా మాట్లాడడం మొత్తం చెప్తున్నాం. 89,000 మాత్రం ఖర్చు అయిందని ప్రతి ఒక్కరు అసెంబ్లీ సర్టీ చెప్పింది మొత్తం దాన్ని కాళేశ్వరం కార్పొరేషన్ వచ్చినాక చెప్పండి. 89,000 కోట్లతో 1,00,000 కోట్ల మీద ఎవడన్నా అంటే ఉండాలి కదా. అంటే మాకు తప్పుడు మాట్లాడితే తప్పుడు అంటే వస్తాయి. ఒకటి. రెండోది ఏంటంటే 1,00,000 కోట్లు కలిసి కోడే మొత్తం కోడే బ్యారేజ్ కేవలం 3,800 కోట్ల బ్యారేజ్ సూర్య బ్యారేజ్ మొత్తం నడిచి ఏం కాదు కలిసి అలా 7వ బ్లాక్ లో 2 పిల్లలు పెరిగింది. ఆ 2 పిల్లలు కూడా వేరు వేరు ఉంటాయి. 7 పిల్లలు కలిసి ఒక బ్లాక్, ఆ బ్లాక్ లో ఆ 7 పిల్లలు తీసేసి మనం కట్టుకోవచ్చు. ఒకటి నెంబర్ 1. రెండోది అది పనికిరాదు. 3 ప్రాజెక్ట్, ఈ 3 ప్రాజెక్టులు, 3 బ్యారేజ్ కంటే ఎక్కువ డ్యామ్ కంటే తక్కువ. ఈ 2 కూడా మొత్తం 8,000 కోట్లు 9,000 కోట్ల రూపాయలు ఖర్చయింది దాని మీద. మొత్తం ఈ 3 పోతే కూడా మరి ఎల్లంపల్లి కాంగ్రెస్ కట్టిందే కదా. మిడిమానేరు మొత్తం వస్తుపోయింది. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కాంట్రాక్టర్. మరి ఆ ప్రభుత్వం కొత్తగా రాగానే ప్రభుత్వాలు శాశ్వతంగా పార్టీ శాశ్వతం కాదు. ఈ ప్రభుత్వం రాగానే మిడిమాలను కొట్టుకొని ప్రచారం చూసుకుంటే అయిపోతుందా? ఎందుకంటే మిడిమాలను మనం కట్టుకొని చేసుకున్నాం. నేనేమంటున్నాను, ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అర్థం చేసుకోకపోతే నేను అవినీతి ఉంది, వంట పక్షపాతం ఉంది, కేసీఆర్ అహంకారంతో పోయిండ్రు, దానివల్ల ప్రజలు కొనగొట్టిండ్రు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కుక్కను సంబంధించి పిచ్చి కుక్కను ముద్ర వేసినట్టే చేస్తున్నాను. ప్రజలకు పనికొచ్చే రిపోర్ట్ ఆపరేట్ కాలేదంటున్నాను. నేనేమంటున్నాను అంటే పనికి రాకుండా ఓడే ఎన్టీ రిపోర్ట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. మనం ఏమన్నారంటే అయ్యా ఆ 2 పిల్లలు పునరుద్ధరించండి, ఇప్పటికే ఎత్తిపోసుకోవచ్చు, దాన్ని బాగు చేసుకొని నడపవచ్చు, కానీ నీళ్ళు నిత్యం ఉందని చెప్పండి. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఎందుకు పాటిస్తలేదు? అక్కడనే కాళేశ్వరంలో 3 కమిషన్, కమిషన్ కాకుండా ఇంకో కమిషన్ విజిలెన్స్ కమిషన్ వేశారు. విజిలెన్స్ కమిషన్ లో 38 మంది అధికారుల మీద చర్య తీసుకోమని ఫస్ట్ పేర్లు పేర్కొన్నాడు. ఎందుకు చేస్తలేదు? ఇంకా వాళ్ళు చెప్తాను, కమిషన్లు కాలం పెళ్లికి వస్తున్నాయి. కానీ నరసింహారెడ్డి కమిషన్ అంతకుముందు మన యాదాద్రి భద్రాద్రి దాని వాళ్ళు తప్పు చేసి ఆయన ఇష్టమైన ప్రెస్ మీట్ పెట్టిపోతే నేను ఫస్ట్ చూపెట్టే నేను సుప్రీంకోర్టు నేను చెప్పిన అదే మాట బుద్ధిని చెప్పి మీరు ఎటు మాట్లాడడం దాని మీద అసలు రాజీనామా చేసింది. లోకల్ రిపోర్ట్ 3 నెలలు అయిందని చెప్పి నాకు నచ్చినారు. 3 months అయింది. యాదాద్రి భద్రాద్రి దాని రిపోర్ట్ వచ్చింది. మీరు కేసీఆర్ అరెస్ట్ చేస్తారా, కేసీఆర్ అరెస్ట్ చేస్తారా, హరీశ్రావు చేయండి, ఎందుకు చేస్తలేదు? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకు చేస్తలేదు అంటే ఆ రిపోర్ట్ ఏం లేదని తెలుస్తుంది. ఏమన్నా నేనన్నా లేనని లేదు, లేకపోతే మీరు ఒకటన్నా కావాలి. రేపు చెప్తాను, ఫోన్ ట్యాపింగ్ చెప్తాను, వచ్చే చేస్తున్నాను. నేను మొదటి చెప్తున్నా, ఏ ప్రభుత్వమైన రామరాజ్యంలో కూడా గూఢచర్యం ఉన్నది. గూఢచర్యం లేకుండా రామరాజ్యమే లేదు. కాకరాన్ని పోయి అక్కడ కాకరాని దగ్గర గూఢచర్యం ఉంది, రాముడు చెప్తే సీతగా కొట్టినది. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే ఈ ప్రభుత్వంలో కూడా ఆ ప్రభుత్వంలో కూడా గూఢచర్యం ఉంటుంది. ఒక మాట నేను మాట్లాడదు. నేను ఏమంటున్నానంటే ఎట్లుంటుంది లీగల్ ఫోన్ ట్యాపింగ్ 2 రకాలు. లీగల్ ఫోన్ ట్యాపింగ్, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్. లీగల్ ఫోన్ ట్యాపింగ్ అంటే
కేంద్ర హోంశాఖ పంపి అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకొని రామ్మోహన్ రావు చేయాలన్నా, పాపిరెడ్డి గారు చేయాలన్నా, ఇంకో రామ్మోహన్ చేయాలన్నా అని లిస్ట్ వస్తే వాళ్ళు చేయొచ్చు. లీగల్ ఫోన్ టాపిక్ అంటారు. ఇల్లీగల్ ఫోన్ టాపిక్ అంటే రియల్ ఎస్టేట్ మీద రకరకాల దీన్ని ఉపయోగించుకుని ఇందులో స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి అధికారులు రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు మళ్ళీ మాట్లాడతాను, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనకు కనెక్ట్ అయ్యారు కత్తి వెంకట స్వామి గారు. ఒక్క నిమిషం నేను ఏమంటాను అంటే ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టాం కదా చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ లో నిజంగా ఇచ్చినంత ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళు జీవనం పంపాల్సిందే, ఇబ్బంది దాన్ని కాగలరు. ఇప్పుడు పౌరులకి నాకు ఉంటుంది కదా, నాదో నిజం చేయవచ్చు, నాకు తెలియదు కదా. అందుకనే ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ లో హోంశాఖ సెక్రటరీ తెలవకుండా రాష్ట్ర ప్రభుత్వం డిఫర్ చేసి తప్పవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఏమన్నాడంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తానంటే అది తీరం చేస్తారు, ఎప్పుడైనా చేసుకోమన్నాడు. ప్రభుత్వం అంటే ఉంటుందండి, దాని జీతం వస్తుంది కదా. అందుకని దయచేసి కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా అనే మాట ఎవరిని అంటారో నా ఇంపార్ట్ రెండు చూపెడతా మొత్తం మా ఈ బాబుడికి 13 కిలోమీటర్లు మళ్ళీ మాట్లాడతాను. మనం కత్తి వెంకట స్వామి గారు రీకనెక్ట్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. కత్తి వెంకట స్వామి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. నేను అంటే ఇంతకు ముందు చెప్పిదే నేను ఒకసారి రిపీట్ చేస్తాను. చెప్పండి. తెలంగాణ తెచ్చిన విషయానికి వస్తే తెలంగాణ ఒకసారి చెప్తున్నాను. ఇందిరాగాంధీ గారు అత్యంత బలమైనటువంటి కానీ రైట్, మీ దగ్గర కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది ఈరోజు వెంకటస్వామి గారు, సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. పాపిరెడ్డి గారు ఏదో చెప్తున్నారు మీరు. రామ్మోహన్ గారు మాట్లాడదాం. ఇప్పుడు పోలీసు యంత్రాంగం ప్రభుత్వం కోసం నిరంతరంగా పనిచేస్తుంది. చేయకపోతే ఏ ప్రభుత్వాలు కూడా నడువై దానిలో ఏమీ పంచాయతీ లేదు. కానీ ఇవాళ జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కేవలం ఈ ఒక స్పెషల్ ఒక టీంను ఫామ్ చేసి కేసీఆర్ మళ్ళీ 3వసారి అధికారం రావడం కోసం చేసిన పని. అది దానికోసమే ఇప్పుడు మీరు రామాయణం కానుంచెల్లి భారత కాని లెక్క పెడితే 3వ వ్యవస్థ ఉంటుంది, పోలీసులు రాజ్యం కోసం పనిచేస్తారు, చేయరని కాదు. కానీ ఈ ప్రభుత్వానికి కూడా జరుగుతుంది, పనిచేస్తా అంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళే అడ్మిట్ చేసింది కదా, తిరుపతి వాళ్ళే చెప్పారు మేము కేసీఆర్ను 3వసారి అధికారంలో నిలబెట్టడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుపుతుందని చెప్పారు. అది సీరియస్, దాని మీదే ఎంక్వైరీ పడ్డది. పోలీసులు ఎంక్వైరీ చేద్దాను, లేకపోతే పోలీసులు సమాచారం సేకరించేద్దాను, తప్పు చేద్దాను కాదు. జరిగింది కాబట్టి ఇది ఎన్నికలకు ముడిపడి ఉన్నది కాబట్టి ఎన్నికల వెళ్ళిపోవటంల కోసం పనిచేసిన వినే నడుస్తుంది కాబట్టి అది వాస్తవాలు ఉన్నాయా లేకపోతే ఎంక్వైరీ తేలుతుంది. వాళ్ళు ఏం చెప్తారు, ప్రభాకర్ రావు ఏం చెప్తాడు, రాధాకృష్ణరావు అయితే క్లియర్గా చెప్పిండు మేము కొంత పని చేసినాం, వాళ్ళ కోసం తప్పు జరిగిందని కూడా చెప్పిండు ఆయన. ఇప్పుడు ప్రభాకర్ రావు ఏం చెప్తాడు, ఈయన టాప్ లీడర్గా. ఇప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని మనం ఎందుకు సస్పెక్ట్ చేయాల్సి వస్తున్నది, ఎందుకు మనం అనుమానించాల్సి వస్తుంది? ప్రభాకర్ రావు రిటైర్డ్ అయిన కూడా గ్రూప్ 1 ఆఫీసర్, డైరెక్ట్ ఐపీఎస్ కాదు. ఆయన అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీస్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు ఏదైతే డీజీపీ తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన పోస్ట్ పోలీస్ ఇంటెలిజెన్స్. అప్పుడే అపోజిషన్ ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళందరూ గొడవ చేశారు. రిటైర్డ్ అయిన ఆఫీసర్ను అంత ముఖ్యమైన పొజిషన్ ఎట్లా పెడతామంటే మళ్ళీ దీన్ని వేరే వాళ్ళని పెట్టి ఇది ఒక స్పెషల్ ఒక టీమును ఫామ్ చేసి ఇది ఎలక్షన్ కోసం పెట్టారు. వీళ్ళందరూ ఒక తిరుపతి తప్ప అందరూ కూడా రిటైర్డ్ ఆఫీసర్స్ అని ఉన్న వాళ్ళంతా. వీళ్ళ ప్రత్యేకమైన పర్పస్ ఏంటంటే 3వసారి కేసీఆర్ ఏ విధంగా అధికారం రావడానికి అవకాశాలు ఉన్నాయి, అపోజిషన్ పార్టీలను ఏ విధంగా దెబ్బతీయాలి, దీని మీదే పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఇలా నిజం ఉన్నదా లేదా, వాస్తవాలు ఉన్నాయా, రిపోర్ట్స్ వచ్చినాయి, న్యూస్ వచ్చింది, బయటకు వచ్చింది, కొంత వాస్తవాలు కూడా ఉన్నాయని కూడా ఒప్పుకున్నారు. కాబట్టి అసలు మొత్తం వాస్తవాలు ఏమున్నదని ఎంక్వైరీలు వెళ్తుంది. ఎంక్వైరీలు నిజంగా ఏం తెలియదంటే వాళ్ళు ఏమి ఉండదు. కానీ ఎంక్వైరీలు తప్పు తెలితే మాత్రం దానికి ఎవరైతే బాధ్యత ఉంటుందో వాళ్ళు శిక్ష వహించాల్సి వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి వహిస్తారా, మాజీ హోంమంత్రి వహిస్తారా, లేకపోతే ప్రభాకర్ రావు వహిస్తారా అనేది ఆ ఎంక్వైరీలో ఎవరు ఎంత పాత్ర ఉన్నది, ఎవరు ఎంత మేరకు దీన్ని వాడుకున్నారు, ఎవరు ఏమైంది తేలినప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఏదైనా కూడా మనం మాట్లాడినప్పుడు ఆ ఎంక్వైరీ ఏం జరుగుతున్నది అనేది కూడా మనం వెయిట్ చేయాలి. తర్వాత ఏంటంటే పోలీసులను వాడకుండా ఏ గవర్నమెంట్ కూడా ఉండదు. కానీ గవర్నమెంట్ కోసం వాడడం వేరు,
పార్టీ కోసము, గెలుపు కోసము, ఎలక్షన్ల కోసము వ్యక్తిగతంగా వాడడం అనేది సీరియస్ క్రైమ్, తప్పవుతుంది. కాబట్టి ఎందుకంటే దాంతో మిగతా వాళ్ళ ప్రైవేట్ వ్యక్తుల యొక్క వాళ్ళ ఇంట్రెస్ట్ దెబ్బతీసారు, వాళ్ళ గెలుపోవడం దెబ్బతీసారు, ప్రైవేట్ పెట్టుబడిదారుల మీద కూడా అటాక్ చేసారు. ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఈ ఎంక్వైరీ కమిషన్లో మెల్లగా బయటకు వస్తాయి, ఏం ఆగాయి. ఇవి నిజాలు ఉంటే మాత్రం అన్ని బయటకు వస్తాయి. బయటకు వచ్చినాడు దానికి ఎవరు బాధ్యులు వాళ్ళందరూ కూడా ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమిస్తారు, దాని ప్రకారం వాళ్ళు బాధ్యులు కావాల్సి వస్తుంది. ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎంక్వైరీ కమిషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అంటే ఒకటి కాళేశ్వరం దెబ్బతిన్నది, అది టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే దెబ్బతిన్నది 4-5 సంవత్సరాల తర్వాత. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం మంచిగున్నదా లేదా అనేది మళ్ళీ ఎప్పుడు తెలుస్తుంది అంటే కాళేశ్వరంలో మొత్తం మళ్ళీ 15 నుంచి 16 టీఎంసీల వాటర్ ఆపి ఒక సంవత్సరం మొత్తం వర్షాకాలం వరద మీద డిస్టాంట్ అయితే అది ఉన్నట్టు, లేకపోతే దెబ్బతింటే అది సరిగా లేదంటూ వస్తుంది. కాబట్టి దాన్ని నింపడానికి కోసం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ధైర్యం లేదంటే ఒకవేళ ఎక్కడన్నా మళ్ళీ పీర్స్ ఏమైనా దెబ్బతిని పిల్లర్స్ పోతే అది మామిడి ఎక్కడ వస్తుందో అన్న దాంతో వాళ్ళు ధైర్యం చేస్తలేరు, చేయడం లేదు. కాకపోతే ఏంటంటే దాని మీద ఓవరాల్ పరిస్థితి ఇప్పుడు ఎంక్వైరీ కమిషన్ ఏం చెప్తుంది, ఇది ఇట్లున్నది ఏం లేదు బాగున్నది అని వాళ్ళ టెక్నికల్ ఒపీనియన్ తీసుకొని మీరు గోయడని ప్రభుత్వానికి చెప్తుందా? ఆ ఎంక్వైరీ కమిషన్ వచ్చిందాక మాత్రం కాంగ్రెస్ లో దాన్ని జోలిపోరు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నీళ్లు నింపితే ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే ఇమ్మీడియట్ గా పిల్లర్స్ గుంగిన తర్వాత మొత్తం నీళ్ళని కాల్ చేసినారు. కింది వాళ్ళకి కూడా అంటే రైపేరియన్ అంటే కింది నది పరివాహక ప్రాంతం ప్రజలకు కూడా చెప్పకుండా నైటే మొత్తం కాల్ చేసేసారు, మొత్తం గేట్లను లిఫ్ట్ చేశారు. కాబట్టి ఆ ప్రభుత్వం ఉన్నంతసేపు కూడా నీళ్ళు ఆపలేదు, ఇప్పుడు కూడా ఆపలేరు. భవిష్యత్తులో నీళ్ళు ఆపద్దు అంటే ఎంక్వైరీ కమిషనే ఆధారం. ఎంక్వైరీ కమిషన్ ఒకవేళ ఆపమంటే ఆపుతారో, లేకపోతే లేదు పరిస్థితులు బాగాలేదంటే ఎట్లా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నిటి కూడా కొంత డిలే అవుతుంది కావచ్చు. డిలే అయినా కూడా ఎంక్వైరీ కమిషన్ లో కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేస్తారు. రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. బండారు రామ్మోహన్ గారు, ఈ కండిషన్ కేవలం అభివృద్ధి లేకపోతే అక్కడ ఏదైతే నిర్మాణ లోపాల గురించి ఉంటా నింపాలని నింపొద్దు వాళ్ళకి చెప్తారు, వాళ్ళు అర్హులే కాదు. ఈ మన పీసీ కోర్స్ కమిషన్ సంబంధం లేదు. ఎవరు చెప్పాలంటే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అని చెప్పాలి. అంటే వాళ్ళు ఏం చెప్తుందంటే ఇప్పుడు కాక మన సార్ ప్రమాణం జరిగింది, అక్కడ 6 చనిపోయింది. నీళ్లు లేదు, మేడతో నీళ్లు ఉన్నాయి, 100 నీళ్లు ఉన్నాయి. వాటిని ఎత్తిపోతే కూడా పంటలు వస్తాయి. నేను చెప్తున్నా, రైతుల పొలాలు ఎండిపోయినాయి. 10 సంవత్సరం 1,00,000 ఎకరాలు ఎండిపోయినాయి. మరొకసారి ఎండగొట్టారు. 2 ఏళ్ల నుంచి పాత ప్రభుత్వాన్ని, నేను పాత ప్రభుత్వం సమర్థిస్తున్నాను. పాత ప్రభుత్వాన్ని బదనాలు చేసే క్రమంలో రైతులను ఒకటే మట్టి కొడుతున్నారు, రైతులకు నీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా రోజుకు ఒక నీళ్లు ఇంత ఎండాకాలంలో ఎత్తిపోయేస్తూ నీళ్ళు ఎత్తు చేస్తలేరు, నింపుమని ఎవరు చెప్తలేరు. ఇంకోటి చాలాసార్లు పాపేట ఏంటంటే ఒకటే అసలు కాళేశ్వరం అంటే కోట మేడిగడ్డ ఒక్కడి కుంగిపోతే దాని ప్రత్యామ్నాయం పైన ఉంది కానీ చూసుకోవచ్చు, వస్తూ చేయొచ్చు. దీన్ని విడిచిపెట్టి మేడిగడ్డను చూపెట్టి కాళేశ్వరం మాట్లాడద్దు. కాళేశ్వరం పాయొచ్చు, పేరు మొత్తం కాళేశ్వరం పాయొచ్చు. మేడిగడ్డ చూపెట్టి మేడిగడ్డ మొత్తం పోయినట్టు గుండెకాయ అంటున్నారు. గుండెకాయలో స్టెంట్ పోతే స్టెంట్ వేసుకుంటాం మనం. పాపిరెడ్డి గారు ఏదో అడుగుతున్నారు రామ్మోహన్ గారు. అంటే మేడిగడ్డ నుంచి వెళ్ళే వాటర్ పంపింగ్ అవుతుంది, వేరే దగ్గర నుంచి పంపింగ్ అయ్యే అవకాశాలు లేవు. రామ్మోహన్ గారు నీళ్ళు ఎక్కడి వస్తాయి చెప్పండి? మేడిగడ్డ నుంచి నీళ్ళు రావు, ఎక్కడి రావాలి? నేను 2 మేడిగడ్డ నుంచి అన్నారంకు నడి పక్కన పంపింగ్ చేయకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నీళ్ళు ఎక్కడి పంపింగ్ చేస్తారు మీరు? ఎక్కడి ఉన్నాయి చెప్పండి? కాదండి రామా, మీకు తెలుసు. మీకు అంటే ఏమంటున్నా అంటే ప్రాణహిత గోదావరి కలిసిన తర్వాతనే మేడిగడ్డ కట్టింది. గోదావరి నడి మీదనేమో అన్నారం కట్టింది, దాని మీద కుండీలో కట్టిండు. నేనేమంటున్నా అంటే ఒక బ్యారేజ్ అది పోయి కుంగింది అనుకో, అది విడిచిపెట్టండి. అన్నారం నుంచి నీళ్ళు అంటే గోదావరి నది పాటలే లేదా? గోదావరి నీళ్ళు పోతలేవా? అన్నారం చెప్పిపోయింది. లేకపోతే మీకు సింగరేణి చెప్పిపోయింది, నీళ్ళు ఉన్నాయి. మీకు పైపులు ఎక్కడిదక్కడ మూట ప్లాన్ చేసుకోవచ్చు, రామ్మోహన్ గారు నేను ఇక్కడే చెప్తానా, మేడిగడ్డ డ్యామే బ్యారేజే ఎందుకు ముఖ్యం? ఆ ప్రాణహిత నీళ్లు మేడిగడ్డకే పోతాయి, దీనికి అన్నారంకు రావు, లేకపోతే సుందిలకు రావు. అవి
గోదావరి ఉంది కదా, గోదావరి ఉంది కదా. నేను చెప్తానండి, ఒక నిమిషం వినండి, వినండి, మీరు గోదావరి విషయం చెప్తానండి, ఒక నిమిషం. మీరు మీరు మళ్ళీ ఒకసారి చూడండి. నేను పుట్టి పెరిగింది అక్కడే, మొన్న కూడా పోయొచ్చిన అక్కడికి. నేను చెప్తా మీకు కాంగ్రెస్ లో కట్టింది ఎక్కడ? ఎల్లంపల్లి. ఒక నిమిషం, ఎల్లంపల్లి నుంచి వెళ్ళి సున్నీల ఒక 20 కిలోమీటర్ల కిందికి ఉంటుంది సున్నీల బ్యారేజ్. ఎల్లంపల్లి నుంచి వెళ్ళి కింది గోదావరి కింది అంటది. అదొక 20 కిలో ఎల్లంపల్లి నుంచి వెళ్ళి అది ఏది సున్నీల కిలోమీటర్ల కిందికి పోతే బ్యారేజ్ వస్తుంది. రైట్, ఇక్కడ బ్రేక్ అవుతుంది, వాయిస్ బ్రేక్ అవుతుంది, సమయం తక్కువ ఉంది. ఎస్, రామ్మోహన్ గారు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది, మళ్ళీ మాట్లాడదాం. బీఆర్ఎస్ రామ్మోహన్ గారు. మనం గమనించాల్సింది ఏంటంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఆడలాగా మధ్యలో ఓడలో చిన్నగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. రాష్ట్రాన్ని పరిపాలించే చేతగాక ఈ ప్రజల యొక్క దృష్టి మరల్చే ప్రయత్నం తప్పితే ఇంకోట్లేదు. ఎందుకంటే కమిషన్ చేస్తుంది నియమించిన తర్వాత. మరి ఈ 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాజెక్టు రిపేర్ కొరకు చేసిన పని ఏందో పూర్తిగా తెలంగాణ ప్రజలందరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది. ఆ పని పక్కకు వదిలిపెట్టేసి కమిషన్ రేపు ఎక్కడ తిరిగి కేసీఆర్ గారు పిలవాలి. వినిపిస్తుందా అండి? వినిపిస్తుందా? ఎస్, వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. ఎక్కడ తిరిగి కేసీఆర్ గారిని అబాస్ పాలు చేయాలి, రాజకీయ కక్ష తీసుకునే పరిస్థితి తప్పితే ఈ తెలంగాణ ప్రాంతం పట్ల వాళ్ళకి ఎలాంటి ప్రేమ లేదని నిరూపితమైంది మరొకసారి. ఎందుకంటే ఈ కమిషన్ వేసినప్పుడు కమిషన్ పని కమిషన్ చేస్తుంది, విచారణలో చాలా మందిని పిలిచింది, విచారణ ప్రక్రియ జరుగుతా ఉంది. కానీ దాంతో పాటు సమెంటిస్ గా జరగాల్సింది ఏంటి? ఈ ప్రాజెక్టును మడగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతాంగానికి నీటిని అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకు దాన్ని పక్కకు పెట్టింది? మరి ఎందుకు ఆ రిపేర్ పైన ఒకసారి చర్య తీసుకోలేదు? ఎందుకు పునర్నిర్మాణం చేయాలా, లేదా ఎవరైతే కూలిపోయిన పిల్లర్స్ వాటిని మార్చాలా, ఏం చేయాలనేది టెక్నికల్ గా ఎక్కడ కూడా వాళ్ళు ప్రజలకు వివరించింది లేదు, అక్కడ పరిష్కారం ప్రారంభం చేసింది లేదు. కాబట్టి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి సర్కారు. ఈ యొక్క గడిచిన ప్రభుత్వం మీద బురద జనాన్ని బంద్ చేసి మనం తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలకు ముందుగా ఏం చెప్పినామో తెలంగాణ ప్రజలకు ఏం హామీలు ఇచ్చినా హామీలను పూర్తి చేసి ఈ రైతాంగానికి, మహిళలకు, విద్యార్థులకు, యువతులకు అందరికి కూడా న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రైట్, కత్తి వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి. ఎస్, రైట్, వెంకటస్వామి గారు, మీ దగ్గర కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది ఈరోజు, అన్యదా భావించొద్దు. నెక్స్ట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు కత్తి వెంకటస్వామి గారు, బండారు రామ్మోహన్ గారు, పాపిరెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ అయితే ఈరోజు కమిషన్ ముందు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమస్యల గురించి ఏవైతే ఆరోపణలు ఎదుర్కొన్న వారి గురించి కమిషన్ ముందు ఆయన హాజరు కావడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఇంకా ఈ కమిషన్లో కేసీఆర్ గారు ఎటువంటి వెల్లడించారో మన దృష్టికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభాకర్ రావు కూడా విచారణ చేపట్టింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉండి ప్రధాన నిందితుడిగా ఉండి ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభాకర్ రావు గురించి కూడా విచారణ అయితే జరిగింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో మరి వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తానండి. ఏనా, నమస్తే.